సమయం 2:07. ఆ సమయం గురించి ఆ ఊర్లో ఒక మాట ఉంది. ఆ సమయానికి నిద్రలో ఉన్నవాళ్లు అదృష్టవంతులు, మేల్కొని ఉన్నవాళ్లు లక్ష్యంగా మారుతారు. ఆ రాత్రి చంద్రుడు కూడా మబ్బుల వెనుక దాక్కున్నాడు. చీకటి సహజమైనది కాదు, అది బ్రతికే ఉంది, చూస్తోంది, ఎదురు చూస్తోంది. గాలి ఆగిపోయింది, చెట్లు కదలడం మానేశాయి, కుక్కలు కూడా మొరగడం ఆపేశాయి. ఎందుకంటే వాటికి కనిపించేది మనుషులకు కనిపించదు. కొత్తగా ఆ ఊరికి వచ్చిన రమేష్ ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఆ ఇల్లు చాలా రోజులుగా ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీగా ఉందో ఎవరూ చెప్పలేదు, ఎవరూ చెప్పడానికి ఇష్టపడలేదు. గడియారం మెల్లగా 2:07ని తాకింది. ఆ క్షణంలో అతని ఫోన్ సిగ్నల్ పోయింది, ఫ్యాన్ ఆగిపోయింది, లైట్ ఆరిపోయింది, ఇల్లు మొత్తం చీకటితో నిండిపోయింది. కాని ఆ చీకటిలో కూడా రమేష్కి ఒక భావన, తాను ఒంటరిగా లేడనే భావన. అతని గుండె శబ్దం మాత్రమే వినిపిస్తోంది, తలుపు మీద మెల్లగా తడుతున్న శబ్దం. రమేష్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అతను ధైర్యం చేసి తలుపు తెరిచాడు. బయట ఎవరూ లేరు. కానీ ఆ గాలి, అది సహజం కాదు, చల్లగా కాదు, చావు వాసనలా చల్లగా ఉంది. అతను తలుపు మూసేందుకు తిరిగిన క్షణంలో అతని వెనకాలే చెవికి దగ్గరగా, నన్ను ఎందుకు లోపలికి రానివ్వలేదు? రమేష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. ఆ రాత్రి ఎలాగోలా నిద్రపోయాడు. కాని 3:15కి ఎవరో అతని ఛాతిపై కూర్చున్నారు. రమేష్ కదలలేకపోయాడు. ఛాతిపై కొడుతున్నారు. శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేక కళ్ళు తెరిచాడు. అతని కళ్ల ముందు ఒక ఆడది, నీలంగా మారిపోయిన ముఖం, పెద్దగా తెరిచి ఉన్న కళ్ళు, కోపంగా చూస్తోంది. ఇది నా ఇల్లు. రమేష్ చెమటలతో తడిసి లేచాడు. ఇంకా రాత్రి రమేష్ నిద్రపోలేదు. ఉదయం అవ్వగానే బయటికి వెళ్లి ఒక వృద్ధుడిని కలిసి అడిగాడు, ఈ ఇంట్లో ముందు ఎవరుండేవారు? ఆ మాట విన్న క్షణం వృద్ధుడి ముఖం మారిపోయింది. అది భయం కాదు, అది గుర్తింపు. అతను రమేష్ని గట్టిగా చూస్తూ అడిగాడు, నువ్వు ఆ ఇంట్లోనే ఉంటున్నావా? రమేష్ తల ఊపాడు. వృద్ధుడు ఒక అడుగు వెనక్కి వెళ్లాడు. అతని చేతులు వణికాయి. మెల్లగా అడిగాడు, రాత్రి తలుపు తట్టిందా? రమేష్ నోరు ఎండిపోయింది. అతను ఏమీ చెప్పలేకపోయాడు. అది చాలు, వృద్ధుడికి అర్థమైంది. అతని గొంతు కంపిస్తూ, మళ్ళీ మొదలైంది. ఆ ఇంట్లో ముందున్న వాళ్ళందరూ ఇదే చెప్పారు. మొదట తలుపు తడుతుంది, తర్వాత ఇంట్లోకి వస్తుంది, చివరికి రమేష్ భయంతో అడిగాడు, చివరికి ఏమవుతుంది? చివరికి వాళ్ళు ఆ ఇంటి నుంచి బయటికి రావడం ఆగిపోతుంది. రమేష్ గుండె బలంగా కొట్టుకుంటోంది. అప్పుడే అతను గమనించాడు, వృద్ధుడు అతని దగ్గర నిలబట్టం లేదు, కొంచెం దూరంగా వెళ్తున్నాడు. ఎందుకంటే అతనికి భయం, అది రమేష్తో బయటికి వచ్చిందేమో అని. ఆ రాత్రి మళ్ళీ రమేష్ ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. గడియారం మెల్లగా 2:07ని తాకింది. ఆ క్షణంలో అతని ఫోన్ సిగ్నల్ పోయింది, ఫ్యాన్ ఆగిపోయింది, లైట్ ఆరిపోయింది, ఇల్లు మొత్తం చీకటితో నిండిపోయింది. ఈసారి రమేష్ తలుపు వైపు చూడలేదు. ఎందుకంటే ఆ శబ్దం బయట నుంచి కాదు, ఇంట్లో లోపల నుంచే వస్తోంది.
ఉదయం ఆ ఇంటి తలుపు తెరిచి ఉంది. లోపల రమేష్ లేడు. కాని గోడమీద ఒక కొత్త గుర్తు కనిపించింది. ఇది నా ఇల్లు. ఆ రోజు ఉదయం రమేష్ కనిపించలేదు. గ్రామస్తులు ఇంట్లోకి వెళ్లారు. అక్కడ నిశ్శబ్దం, అసహజమైన నిశ్శబ్దం. గోడమీద ఇది నా ఇల్లు అని గోళ్లతో గీసినట్టు ఉంది. పక్కనే ఇంకో కొత్త వాక్యం కనిపించింది. ఇంకోరు వచ్చాడు. గ్రామంలో భయం మొదలైంది. వృద్ధుడు ఒక్కసారిగా కూర్చున్నాడు. అతను నెమ్మదిగా అన్నాడు, ఇది ఇక్కడితో ఆగదు. ప్రతిసారి ఎవరో ఒకరు మాయమైతే అది బలంగా మారుతుంది. 3 రోజులు గడిచాయి. ఆ ఇంటి దగ్గరికి ఎవరూ వెళ్ళలేదు. కాని 3వ రోజు రాత్రి గ్రామంలో ఇంకో ఇంటి తలుపు దగ్గర ఆ ఇంట్లో ఉన్నది ఒక చిన్న అబ్బాయి, అతని అమ్మ. అబ్బాయి అడిగాడు, అమ్మా, ఎవరో తలుపు తడుతున్నారు. అమ్మ భయపడుతూ తెరవద్దు అంది. కాని ఆ శబ్దం ఆగలేదు. తర్వాత ఒక స్వరం, తలుపు తీయండి. అది రమేష్ స్వరం. అమ్మ ఒక్కసారిగా షాకయింది. అబ్బాయి ఆనందంగా అమ్మా, రమేష్ అన్నయ్య వచ్చారు. అని తలుపు వైపు పరుగెత్తాడు. ఆగు అని ఆమె అరిచింది. కాని అప్పటికే అతను తలుపు తీయబోతున్నాడు. తలుపు తెరిచిన క్షణం బయట నిలబడి ఉన్నాడు రమేష్. కాని అతని కళ్ళు సహజంగా లేవు. పూర్తిగా నల్లగా ఉన్నాయి. అతని పెదాలు మెల్లగా నవ్వుతున్నాయి. అతను తల వంచి నెమ్మదిగా అన్నాడు, నేను లోపలికి రావచ్చా? ఆమె గట్టిగా అరిచింది, తలుపు మూసేయ్. కాని చిన్న అబ్బాయి అప్పటికే తలుపు పూర్తిగా తెరిచాడు. ఆ రాత్రి ఆ ఇంటిమించి కూడా ఎవరూ బయటికి రాలేదు. మరుసటి ఉదయం గ్రామస్తులు వచ్చి చూశారు. ఇప్పుడు ఆ ఇంటి గోడమీద కూడా అదే వాక్యం, ఇది నా ఇల్లు. కాని ఈసారి దాని కింద ఇప్పుడు 2 ఇళ్ళు. వృద్ధుడు దూరంగా నిలబడి చూస్తున్నాడు. అతని కళ్ళలో నీళ్లు. అతను నెమ్మదిగా అన్నాడు, ఇది ఇల్లు కాదు, ఇది ఆకలితో ఉన్నది. ఇళ్లను కాదు, జీవితాలను తింటుంది. ఆ రాత్రి గ్రామం మొత్తం నిశ్శబ్దం. కాని ఒక వారం తర్వాత గ్రామానికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, అర్జున్. అతను ఒక జర్నలిస్ట్. ఈ ఊర్లో జరుగుతున్న మాయమవుతున్న వాళ్లు గురించి తెలుసుకోవటానికి వచ్చాడు. వృద్ధుడు అతన్ని చూసి చెప్పాడు, ఇక్కడ ఉండొద్దు. ఇది కథ కాదు, నిజం. నేను నిజాన్ని బయటపెడతాను అన్నాడు. ఆ రాత్రి అర్జున్ అదే ఇంట్లో ఉండాలని నిర్ణయించాడు. రమేష్ ఉండిన అదే ఇల్లు. అతను కెమెరా ఆన్ చేసి కూర్చున్నాడు. ఇది అంతా మానసిక భ్రమే అని చెప్పుకుంటూ అప్పుడే తలుపు మీద శబ్దం. కెమెరా ఇంకా రికార్డవుతోంది. వెంటనే తలుపు తెరిచాడు. బయట ఎవరూ లేరు. కాని కెమెరాలో ఒక నీడ తలుపు దాటి లోపలికి వస్తున్నట్టు కనిపించింది. అర్జున్కి అది కనిపించలేదు. కాని అది ఇప్పటికే లోపలికి వచ్చేసింది. కూర్చొని ఉన్నాడు. కెమెరా ఇంకా రికార్డవుతోంది. నెమ్మదిగా అతని వెనక ఒక ఆకారం కనిపించింది. ఆ ఆడది. ఈసారి ఆమె ఒంటరిగా లేదు. ఆమె వెనుక రమేష్ నిలబడి ఉన్నాడు. మరుసటి ఉదయం గ్రామస్తులు వచ్చారు. ఇల్లు ఖాళీ. అర్జున్ కనిపించలేదు. కాని అతని కెమెరా మాత్రం అక్కడే ఉంది. వాళ్ళు వీడియో ప్లే చేశారు. వీడియోలో అర్జున్ తలుపు తెరిచిన తర్వాత అతని వెనుక స్పష్టంగా కనిపించింది. ఆ ఆడది లోపలికి వస్తోంది. ఆ వీడియో చూసిన తర్వాత గ్రామస్తులు భయంతో వణికిపోయారు. కాని ఈసారి వృద్ధుడు మౌనంగా ఉండలేదు. అతనన్నాడు, గోడమీద రాసిన మాటలు. అప్పుడు అతనికి ఒక్క విషయం అర్థమైంది. ఇది ఇల్లు కాదు, ఇది అనుమతి మీద పనిచేస్తుంది. అతను గ్రామస్తులకి చెప్పాడు, ఇది లోపలికి రావడానికి మనం తలుపు తీయాల్సిందే, లేకపోతే ఇది బలహీనమవుతుంది.
ఆ రాత్రి గ్రామం మొత్తం ఒక ప్లాన్ వేసింది. ప్రతి ఇంటి తలుపు మూసి ఎవరూ స్పందించకూడదు అని నిర్ణయించారు. మొత్తం గ్రామం నిశ్శబ్దంగా ఉంది. ఒక్కసారిగా ప్రతి ఇంటి తలుపు దగ్గర అమ్మా, నేను వచ్చాను. నాన్న, తలుపు తెరువు. ప్రతి ఇంటి బయట తెలిసిన వాళ్ల స్వరాలు, అరుపులు, ఏడుపులు. నేను కాని వచ్చాను. నేను ఈసారి వచ్చాను, నాన్న. ఎవరూ తలుపు తలుపు తెరువు. తీయలేదు. తలుపు తెరువు. ఎవరూ మాట్లాడలేదు. అన్ని శబ్దాలు ఆగిపోయాయి. కొన్ని క్షణాలలా నిశ్శబ్దం. ఉదయం సూర్యకాంతి మొదటిసారి ఆ ఊరిని తాకింది. చాలా రోజుల తర్వాత పక్షులు మళ్లీ అరవడం ప్రారంభించాయి. వృద్ధుడు నెమ్మదిగా నవ్వాడు. ఇది ముగిసింది అన్నాడు. ఆ ఇల్లు లోపలికి వెళ్లి చూశారు. గోడమీద ఉన్న అన్ని వాక్యాలు మాయమయ్యాయి. రమేష్, అర్జున్ వాళ్ళు తిరిగి రాలేదు. కాని మరెవరూ మాయం కాలేదు. చివరిగా వృద్ధుడు చెప్పిన మాట, చెడుకు బలం మన భయం కాదు, మన అనుమతి. ఆ రోజు నుంచి ఆ ఊర్లో ఒక నమ్మకం ఏర్పడింది. ఏ చీకటి అయినా తలుపు తీయకపోతే లోపలికి రాదు.